వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 27th March 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. డ్రాగన్ దూకుడుకు మూకుతాడు. భారత్ సరిహద్దు విషయంలో చైనా వైఖరి ఎంతమాత్రమూ మారడం లేదు. ఇటీవల ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడంపైన చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తన దేశంలో అంతర్భాగమంటూ ఇండియా ఘాటుగానే బదులిచ్చింది. సరిహద్దుల్లో చైనా దూకుడును నిలువరించడానికి భారత్ మౌలిక వసతుల నిర్మాణాన్ని జోరుగా కొనసాగిస్తుంది. భారత్ చైనాల మధ్య వాస్తవాధీన రేఖను పశ్చిమ లడాక్, తూర్పు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ విడిభాగాలుగా విభజించారు. వీటిలో పశ్చిమ లడాక్ విభాగంలో చైనా దురాక్రమణ ముప్పు అధికము. 2020 గల్ఫ్ ఘర్షణల తర్వాత భారత్ చైనా మధ్య 2021-22 సంవత్సరాల్లో వాస్తవాధీన రేఖల వెంబడి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని యాంగ్లే పీఠభూమిలో 2022 డిసెంబరు 9న ఇరు దేశాలు సైన్యాలు తలపడ్డాయి. ఈ పీఠభూమి బాగా ఎత్తులో ఉన్నందువల్ల వ్యూహపరంగా కీలకమైనది. వాస్తవాధీన రేఖ వెంబడి లడాక్ వద్ద 2020లో సంఘర్షణలు సంభవించాయి. భారత్ చైనాల మధ్య సంక్షోభిత వాతావరణం ఏర్పడింది. ఉద్రిక్తతల ఉపశమనానికి రెండు దేశాలు సైనికంగా, దౌత్యపరంగా చర్చలు జరుపుతూ వస్తున్నాయి. గాల్వాన్ లోయ, పాంగ్యాంగ్ షో, గోగ్రా పోస్ట్, హుద్ స్ప్రింగ్ ప్రాంతాల నుంచి రెండు దేశాల సైనికులు ఆయుధాలను ఉపసంహరించగా ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోయాయి. తూర్పు లడాఖ్లోని కెప్సాన్, డోమ్లాంగ్ ప్రాంతాల్లో రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది. చెప్సాన్ వద్ద భారతదేశం భూభాగంలోని చైనా సైనికులు చొరబడ్డారు. అక్కడ భారత సైనికులకు పహారా తిరగకుండా అడ్డుపడుతున్నారు. ఫిబ్రవరిలో భారత్ చైనా కోర్ కమాండర్ల మధ్య 21వ సమావేశం జరిగిన తరువాత తన సైన్యాలను ఉపసంహరించుకోవడానికి చైనా సహకరిస్తుంది. అయితే వాస్తవాధీన రేఖ వెంబడి ప్రశాంత పరిస్థితులను కొనసాగించాలని, సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరుపుతూనే ఉండాలని అంగీకారము కుదిరింది. దళాల మోహరింపు. భారత్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుకు కదలకుండా చేయగలమని, ఆకస్మిక దాడులను పాల్పడతామని హెచ్చరించగానే చైనా లడాఖ్లో సరిహద్దు వివాదాన్ని ఉపసంహరించుకుంటుంది. సరిహద్దుల్లోని ఉద్రిక్తతలను ఎగదోస్తూ ఉండడం ద్వారా భారత్ ఎక్కువగా నిధులు, సమయాన్ని వెచ్చించే పరిస్థితిని కల్పిస్తుంది. సరిహద్దు వివాదాన్ని సమసిపోకుండా చూడాల్సిందే చైనా ఎత్తుగడగా ఉంది. చైనాకు అడ్డుకట్ట వేయడానికి మోడీ ప్రభుత్వం అమెరికాతో వ్యూహపరమైన పొత్తును అలవర్చుకుంటుంది. క్వాడ్లోని ఛేది ఇండో పసిఫిక్ చైనా ప్రాబల్యానికి అడ్డుకుంటుంది. చైనా సరిహద్దుల్లో రహదారులు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద ఎత్తున చేపట్టింది. ఎక్కువ సంఖ్యలో సైనిక దళాలు మోహరిస్తుంది. పొరుగు దేశాలు, దక్షిణాసియా దేశాలతో ఆర్థిక బంధాన్ని బలపరుచుకుంటుంది. ఆ దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణాన్ని చేపట్టింది. ఇదంతా చైనాను ఇబ్బంది కలిగిస్తుంది. గాల్వాన్ ఘర్షణకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడానికి చైనా నిరాకరిస్తున్నందువలన భారత్ సరిహద్దుల్లో బందోబస్తును పెంచుతుంది. అమెరికాతో సహకారాన్ని పెంపొందించుకుంటుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య 545 కిలోమీటర్ల ప్రాంతంలో సైనిక మోహరింపులు భారత్ పెంచింది. పరిపాలన, శిక్షణ, శాంతి కార్యకలాపాలను సాగించే ఉత్తర భారత్ యూబీగా వ్యవహరించే ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయి ఆపరేషన్ కోర్గా తీర్చిదిద్దింది. ఈ కోర్ కింద అదనపు సైనికులు, ఫిరంగులు, యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఇంజనీరింగ్ బ్రిగేడ్లను మోహరించింది. ఇవి వ్యూహాత్మకంగా సరైన చర్చగా భావిస్తున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆగడాలను అడ్డుకోవడానికి బాగా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు, ఎల్ఏసీ పొడవునా అదనపు బలగాలను, ఆయుధ వ్యవస్థను మోహరించడానికి భారత సైన్యము
ఓ, నడుం కట్టింది. గాల్వాన్ ఘర్షణలు జరిగినప్పటి నుంచి ఎల్ఏసీ పైన పశ్చిమ, మధ్య, తూర్పు విభాగాల్లో మోహరింపు పెంచింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో 1వ దాడి దళాన్ని ఎఫెక్ట్ కుక్ చైనా సరిహద్దు బదిలీ చేసింది. పనఘడ్లోని 17వ కోర్ను ఎల్ఏసీ తూర్పు విభాగాన్ని తరలించింది. ఎల్ఏసీ పశ్చిమ, తూర్పు విభాగాలు రెండింటినీ పర్యవేక్షిస్తున్న పర్వత పోరాట దళము మౌంటైన్ స్ట్రైక్ కోరును ఇకపై పూర్తిగా తూర్పు భాగంలో కేంద్రీకరిస్తుంది. ముమ్మర కృషి. అమెరికన్ క్వాడ్ కూటమి సహాయంతో చైనా దూకుడు అడ్డుకోవడానికి భారత్ ముమ్మరంగా కృషి చేస్తుంది. భారత్, అమెరికాలు టైగర్ ట్రయాంప్ యుద్ధభ్యాస్ మలబార్ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఆపరేషన్ మలబార్ పేరిట జరిగే సంయుక్త నౌకాదళ విన్యాసాలలో పాల్గొనవలసిందిగా భారత్ 2020లో మొదటిసారిగా ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. 2007 నుంచి భారత్, అమెరికా, జపాన్లు ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఎల్ఏసీ వెంబడి మోహరించిన భారతీయ జవాన్ల అతిశీలత వాతావరణాన్ని తట్టుకుని దుస్తులను అమెరికా అందించింది. చైనా కార్యకలాపాలపైన గూఢచారి సమాచారం అందించింది. అమెరికా సరఫరా చేసిన షిమాక్ హెలికాప్టరు షీనూక్ హెలికాప్టరు, సీ గార్డియన్ డ్రోన్లు, తేలికైన హ్యూటన్ ఫిరంగులు లడాక్ సరిహద్దుల్లో మోహరించారు. భారత్ ఇటీవల దేశీయంగా తయారు చేసిన డ్రోన్లను గుర్తించే సరికొత్త సాంకేతిక వ్యవస్థను సైతము సరిహద్దుల్లో ఏర్పాటు చేసింది. తూర్పు లడాఖ్లో అనూహ్యంగా ఆకస్మికంగా దాడి చేయడం ద్వారా చైనా ఆరంభంలో కొత్త సైన్యాలు సాధించిన ఇకపైన అలాంటి ఎత్తుగడలను సాగనివ్వకూడదని భారత సైన్యము కృతనిశ్చయంతో ఉంది. పరిస్థితి చేజారిపోకుండానే భారత్ చైనాల సరిహద్దు సమస్యగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదండి అంటే చైనాకును భారత్కు మధ్య జరుగుతున్న పోరు గురించి ఇచ్చారు. మసకబారిపోతున్న ప్రజారోగ్యము. దేశంలో విద్యుత్ డిమాండ్ అంతకంతకు పెరిగిపోతుంది. దానికోసమని బొగ్గు మండించి ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్ దిక్కవుతుంది. బొగ్గు మండించడం వల్ల తీవ్రస్థాయిలో కలుషిత వాయువులు వెలువడుతున్నాయి. ఇవి ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి సవాలు విసురుతున్నాయి. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఈ కాలుష్యాన్ని గణనీయంగా కట్టడి చేసే అవకాశం ఉంది. గత 2 దశాబ్దాల కాలంలో పలు దేశాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం బాగా తగ్గించి సౌర, పవన, జల విద్యుత్ వంటి సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. మన దేశం కూడా ఇంతకాలము ఇదే దృక్పథంతో ఉన్నా మళ్ళీ థర్మల్ విద్యుత్ కేంద్రాల దిశగా అడుగులు వేస్తుంది. గత కొన్నేళ్లలో అదనంగా పెద్ద ఎత్తున థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. ఇది దేశంలో కాలుష్యభూతం తీవ్రస్థాయిలో వాతావరణాన్ని కబళించేందుకు దారితీస్తుంది. వాతావరణానికి హాని. ఇప్పటికే కాలుష్యం తదితర కారణాలతో వాతావరణ మార్పుల ఫలితంగా వరదలు, కరువులు, వడగండ్లు వంటి విపత్తులు సంభవించే దేశము ఏటా భారీగా నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టాలని కేంద్ర విద్యుత్ శాఖ ఇటీవల ప్రైవేట్ పారిశ్రామిక వర్గాలు కోరింది. కొత్త ఆర్థిక సంవత్సరము 2024-25లో దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలు 87.40 కోట్ల టన్నుల బొగ్గు అవసరానికి కేంద్ర బొగ్గు శాఖ ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 4.30 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము, అన్ని రకాల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. రోజువారీ గరిష్ట జాతీయ విద్యుత్ డిమాండ్ 2.43 లక్షల మెగావాట్ల మేర ఉంది. 2030 నాటికి రోజువారీ డిమాండ్ 3.66 లక్షల మెగావాట్లకు చేరుతుందని, దాన్ని అందుకోవాలంటే స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 లక్షల మెగావాట్లకు చేర్చాలని కేంద్ర విద్యుత్ శాఖ సమీక్ష ప్రణాళిక పర్యవేక్షణ కమిటీ తాజాగా నిర్ణయించింది. అందులో 5 లక్షల మెగావాట్ల సౌర, పవన, జల విద్యుత్ కేంద్రానికి ఉండాలనేదే లక్ష్యము. దేశంలో పెద్ద ఎత్తున చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థికాభివృద్ధి కారణంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుంది. దీన్ని తీర్మానించాలంటే విద్యుత్ కేంద్రాల నిర్మాణము శరవేగంగా జరగాలి. అందుకోసము ₹10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కావాలి. ప్రభుత్వ రంగం నుంచి భారీగా నిధులు
వెచ్చించే పరిస్థితులు లేనందువల్ల ప్రైవేటు రంగానికి ప్రోత్సహిస్తున్నారు. గత 10 ఏళ్ల 2014-24లో దేశంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినా ఇప్పటికీ దేశంలో గ్రామీణ ప్రాంతంలో రోజుకు సగటున గంటన్నర సేపు కరెంటు కోతలుంటున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. 10 ఏళ్ల క్రితము కొన్ని ప్రాంతాల్లో రోజుకు 5 నుండి 10 గంటల కరెంటు కోతలు ఉండేవి. అన్ని గ్రహాలకు విద్యుదీకరణ పూర్తవ్వడము, పరిశ్రమల ఏర్పాటు, ఇతర రంగాల్లో వృద్ధి కారణంగా విద్యుత్ వినియోగము అనూహ్యంగా పెరుగుతుంది. దీనికి అనుగుణంగా అడ్డంగా ఉత్పత్తి పెంచకపోతే మళ్లీ కరెంటు కోతలు పెరగడము తథ్యము. సౌర విద్యుత్తు మేలు. ప్రజలకు కరెంటు సరఫరా వేలలు ఛార్జీల నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా ఏకపక్షంగా తీసుకుంటున్నందువల్ల కరెంటు సంస్థలు అప్పట్లో కూరుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా సొంత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లేనందువల్ల ప్రైవేటు నుంచి లేదా కేంద్ర సంస్థల నుంచి కరెంటు కొన్ని ప్రజలకు సరఫరా చేయాలి. అయినా సగటు సరఫరా వ్యయాన్ని వసూలు చేసుకోవడానికి కరెంట్ ఛార్జీలను పెంచనీయకుండా ప్రజల్లో వ్యతిరేకంగా వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ పంపిణీ సంస్థలను అడ్డుకుంటున్నందువల్ల నష్టాల్లో కూరుకుపోతున్నాయి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రము ఏర్పాటు విషయంలో ఒక్కో మెగావాటుకు సగటున రూపాయలు 12 కోట్ల దాకా వ్యయమవుతుందని తాజా అంచనా. ఈ ఖర్చు పెరిగితే సామాన్య ప్రజలపైన ఆర్థిక భారం ఆందోళన పడుతుంది. ఈ వ్యయాన్ని తగ్గించేలా ప్రభుత్వాల ప్రణాళికలుండాలి. సౌర పవన విద్యుత్ ఉత్పత్తి పెంచితేనే దేశానికి కాలుష్యము, ఆర్థిక భారము తప్పుతాయి. కొత్తగా నిర్మించే ప్రతి ఇల్లు, ఇతర భవనాలపై తప్పనిసరిగా సౌర విద్యుత్ ఉత్పత్తి సౌకర్యము ఏర్పాటు చేసేలా నిబంధనలు రూపొందించాలి. కాలుష్యం లేకుండా ఉచిత వనరులతో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తు ఉపయోగించుకోవాలి. అదనంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేరిపడితే మరింతగా కాలుష్యం కోరల్లో చిక్కుకున్నట్లే. ఇది అంటే మసకబారిపోతున్న ప్రజారోగ్యం మీద. తర్వాత డిజిటల్ చెరలో బాల్యము. పిల్లల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణల్లో వ్యసనము పెనుముప్పుగా పరిణమిస్తుంది. డిజిటల్ బానిసలుగా మారుతున్న చిన్నారులు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా భవిష్యత్తులో విపరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. నియంత్రణలో కూడిన వినియోగమే ఉపయుక్తము. ప్రస్తుత కారణాల్లో డిజిటల్ ఉపకరణలు, సామాజిక మాధ్యమాలు తప్పనిసరిగా మారాయి. అయితే వీటిని మితిమీరిన వినియోగిస్తుండడము పిల్లలకు ముప్పుగా మారుతుంది. అధిక సమయము వీటితోనే గడుపుతుండడంతో మనుషుల్లో వెనుకంజన వేస్తున్నారు. మానసిక రుగ్మతలను, కంటి సంబంధిత వ్యాధులు ముసురుతున్నాయి. నిద్రలేమి, దుందుకు స్వభావము లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శారీరక వ్యాయామం లోపించి పిల్లల్లో ఉభయకాయము పెరుగుతూ ఉంది. లాన్సెట్ అధ్యయనం ప్రకారంగా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది బాలలు ఉబకాయంతో సతమతమవుతున్నారు. భారత్లో 5 నుంచి 19 ఏళ్ల వయస్సు పిల్లల్లో 1.25 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వ్యాయామం లేకుండా పొద్దస్తమానము ఎలక్ట్రానిక్ ఉపకరణలతోనే గడిపితే ఆ సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. పిల్లలు ప్రతిరోజు 3 నుంచి 4 గంటలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లతో గడుపుతున్నారు. ఇది అలాగే కొనసాగితే రానున్న రోజుల్లో దాదాపుగా 60% చిన్నారులు డిజిటల్ వ్యసనము బారిన పడే ప్రమాదం ఉందని ఇటీవల బాబు టెక్ అనే సంస్థ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా 5 నుంచి 16 సంవత్సరాల చిన్నారులు వీటి ఉచ్చులో చిక్కుకుపోతున్నట్టుగా ఆ సంస్థ అధ్యయనంలో తేలింది. 70 నుంచి 80% పిల్లలు రోజువారీ నిర్దేశిత సమయం కంటే ఎక్కువగా డిజిటల్ ఉపకరణల్లో లీనమవుతున్నారని వివరించింది. పిల్లల్ని ఎలక్ట్రానిక్ ఉపకరణలు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండే విషయంలో 85% తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. తమ పిల్లలు డిజిటల్ తెరలు వ్యసన పరులుగా మారినట్టుగా ఇదే సంస్థ కొన్నేళ్ల క్రితము నిర్వహించిన అధ్యయనంలో 95% తల్లిదండ్రులు ఆందోళనకు వెలిబుచ్చారు. ఆన్లైన్ గేమ్స్ బానిసలయ్యారు. 80% అశ్లీల చిత్రాలు, వీడియోలు చూస్తున్నారు. 70% తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లల ఫోన్ వైపు ఆకర్షణీయులు కాకుండా ఏం చేయాలంటే 96% తల్లిదండ్రులు ఆన్లైన్లో పరిష్కారాన్ని వెతుకుతున్నారని మరో సంస్థ అధ్యయనంలో తేలింది. పిల్లలు క్రమశిక్షణ అలవాటు చేయగలుగుతున్న ఎలక్ట్రానిక్ ఉపకరణలు, సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ గేమింగ్స్ నుంచి దూరంగా ఉండలేకపోతున్నామని చాలామంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. డిజిటల్ ఉపకరణలు, సామాజిక మాధ్యమాలతో విద్యార్థులు భవితకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గుర్తించే పలు దేశాలు పిల్లల్లో వాడే వినియోగాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడాల్లో కొన్ని పాఠశాలలు విద్యార్థులు స్మార్ట్ ఫోన్లపై నిషేధం విధిస్తున్నాయి. చైనా కూడా పలు ఆంక్షలు అమలు చేస్తుంది. 8 ఏళ్లలోపు పిల్లలు 40 నిమిషాలు, 8 నుంచి 15 ఏళ్ల పిల్లలు గంటకు, 16 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు రోజుకు 2 గంటలు మించి స్మార్ట్ ఫోన్లను వాడుకోవడం లేదనే నిబంధన చైనా అమల్లోకి తీసుకువచ్చింది. అమెరికాలో ఫ్లోరిడాలోని 15 ఏళ్లలోపు పిల్లల సామాజిక మాధ్యమాలు వినియోగంపైన పరిమితులు విధిస్తూ ఈ బిల్లును రూపొందించారు. 14-15 సంవత్సరాల పిల్లల సామాజిక మాధ్యమాలను వినియోగించడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని 13 ఏళ్లలోపు పిల్లలను పూర్తిగా నిషేధించిందని పేర్కొన్నారు. ఆన్లైన్ తరగతుల కోసమని వాడుతున్న డిజిటల్ ఉపకరణలు విద్యార్థులు లాభాల కంటే ఎక్కువగా కీడు చేస్తున్నాయన్న వీటి వల్ల చదువులు మెరుగుపడతాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కొన్నేళ్ల క్రితము యూనిసెఫ్ కుండబద్దలు కొట్టింది. చిన్నారులకు కట్టుబానిసలుగా మారుస్తున్న స్మార్ట్ ఫోన్ల కట్టడికి చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వాలు సూచించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల డిజిటల్ ఉపకరణలు ఎక్కువగా వినియోగించకుండా అవసరమైన నిబంధనలు రూపొందించాలి. సామాజిక మాధ్యమాల్లో ఖాతా కలిగి ఉండే వయసు 21 ఏళ్లకు కానీ 18 ఏళ్లకు కానీ పరిమితం చేయాలని కొన్ని నెలల క్రితము కర్ణాటక హైకోర్టు సూచించింది. దీని అమలు ప్రక్రియను అన్ని రాష్ట్రాలు పరిశీలించవచ్చును. పిల్లలు నిర్ణీత సమయం వరకే ఎలక్ట్రానిక్ ఉపకరణలు, సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకునేలాగా తల్లిదండ్రులు ఫోన్లలోని సెట్టింగ్లను మార్పులు చేయాలి. ఖాళీ సమయంలో చిన్నారులు ఆన్లైన్ గేమ్స్ బదులుగా ఆరుబయట ఆడేలాగా, వ్యాయామం చేసేలాగా ప్రోత్సహించాలి. ఫోన్లు, బ్యాట్లు, ల్యాప్టాప్లు అతుక్కోపోకుండా పుస్తక పఠనము అలవాటు చేయాలి. ఇది డిజిటల్ గురించి, ఈ ఫోన్లు ఎక్కువగా డిజిటల్ మీడియాలో ఉపయోగించడం గురించి చాలాసార్లు మనం ఎడిటోరియల్స్లో చూడడం అనేది జరిగింది. చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారంటే చిరుధాన్యాలతో ఆరోగ్య సిరులు. CSE వైజ్ఞానిక పర్యావరణ కేంద్రము అధికార ధృవీకరణ ప్రకారంగా ఏకాయికి 71% పౌరులు సమతుల ఆహారము దక్కని దేశం మనది. మన ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమలు, ఎముకలు, నరాల పటుత్వానికి, వ్యాధి నిరోధకత్వ, ప్రాణాధారమైన కాల్షియము, ఇనుము, జింకు వంటివి తెగ్గోసుకుపోతున్నాయి. మరోవైపు వాటిలో ఆర్సెనిక్, క్రోమియం, బేరియం వంటి విషతుల్య మూలకాలు ఉనికికి తీవ్రంగా ఆందోళనకరం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందరికీ అవసరమైన పోషకాల నిమిత్తము చిరుధాన్యాలు, మిల్లెట్స్ను వినియోగము ఎంతో మేలన్న సూచనలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. తన వంతుగా ప్రధాని మోడీ చిరుధాన్యాల వినియోగము ప్రజా ఉద్యమంగా మారాలని ఆ మధ్య పిలుపునిచ్చారు. సెస్ ఆర్థిక సామాజిక అధ్యయనాల సంస్థ తాజా అధ్యయనం దేశంలో చిరుధాన్యాల సాగు విస్తృతమయ్యేలాగా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించాలంటుంది. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని సిఫారసు చేస్తుంది. వరి, పత్తి వంటి ప్రధాన పంటలకే పరిమితమవుతున్న రైతులు చిరుధాన్యాల సాగు వైపు మళ్లడము ఏ విధంగా ఉపయుక్తమో సెస్ అధ్యయన నివేదిక చాటుతుంది. మిల్లెట్ సాగుకు వ్యయంతో పాటు కూలీల అవసరము తక్కువ, ప్రధానంగా సేంద్రియ ఎరువుల వాడకము స్వల్పంగా, నీటి వినియోగము, భూసార పరిరక్షణ ఇవన్నీ అన్నదాతకు కలిసి వచ్చే అంశాలు. వాస్తవంలో సజ్జలు, రాగులకే తప్ప చిరుధాన్యాలకు వివరించే కొర్రలు, ఊదలు, పరిగెలు, అరిసెలు, సాములు తదితరాలు వేటికి ప్రభుత్వ పంటల మద్దతు ధరల విధానము వర్తించలేదు. కొర్రల వంటివి సాగు చేస్తే ఎకరాకు 10 క్వింటాల దిగుబడిపైన ఖర్చులన్నీ పోను మిగిలింది సుమారుగా ₹10,000. మరికొంత పెట్టుబడి భరించి
చెరకు లేదా పత్తి పండిస్తే రూ. 10,000 నుంచి రూ. 30,000 దాకా రాబడి కళ్ళ చూడాల్సి వచ్చిన ఆశ రైతన్నకి వాణిజ్య పంటల వైపు పురిగొల్పుతుంది. తగినన్ని ప్రోత్సాహకాలు, విపణి వసతులు కల్పించడం ద్వారా చిరుధాన్యాలు సిరులు కురిపిస్తున్నాయన్న నమ్మకము ఏర్పడిస్తేనే రైతులు పంట ప్రాధాన్యం మారుతాయి. మిల్లెట్లలో కొత్త రకము వంటకాలు తయారు చేస్తున్న అంకుర పరిశ్రమలకు సాగుదారులకు మధ్య అనుసంధానం ఏర్పరిస్తే చిరుధాన్యాలు సాగు గణనీయంగా జోరందుకుంటుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలన్నిలో చిరకాలంగా చిరుధాన్యాలను పండిస్తున్న ప్రపంచవ్యాప్తంగా వాటి పంట విస్తీర్ణము సుమారుగా 18.30 కోట్ల ఎకరాల్లో, ఆఫ్రికా వాటా దాదాపుగా 12 కోట్ల ఎకరాలకు. దేశీయంగా హరిత విప్లవ సమయంలో దృష్టి అంతా వరి, గోధుమలపైనే కేంద్రీకృతమై చిరుధాన్యాల సాగు బాగా తగ్గిపోతుంది. నాడు పేదవారి ఆహారంగా నిరాదరణకు గురి అయిన సిరిధాన్యాలే కోవిడ్ సంక్షోభ వేళ చిన్న వర్గాల ప్రజానీకానికి చేరువయ్యాయి. భారత్ చొరవతో 2023 సిరిధాన్యాల అంతర్జాతీయ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితికి ప్రకటించిన దరిమిలా ఆ ఒక్క ఏడాదే వాటి విక్రయంలో 30% మేరకు వృద్ధి నమోదయ్యింది. జన ఆదరణకు తగ్గట్టుగా చిరుధాన్యాల సాగును ఐతోధికం చేసేలాగా విస్తృత కార్యాచరణ తక్షణ అవసరము. మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, పీచు పదార్థాల సిరిధాన్యాల్లో పుష్కలంగా 30% పైగా. పిల్లలు గిడసబారిపోతున్న ఇండియాలో మిల్లెట్ల సమధిక వాడుకకు స్వస్థ బాల్యానికి గొప్ప ఆసరా కలుగుతోంది. జాతికి పోషక భద్రత కల్పించగల సిరిధాన్యాల దిగుబడిని పెంపొందించేలాగా రైతులకు అధిక దిగుబడినిచ్చే వంగడాన్ని సమకూర్చి గిట్టుబాటు ధరలు అందించాలి. దేశము నలుమూలలా ప్రాసెసింగ్ కేంద్రాలు నెలకొల్పి ఉపయుక్తుల తయారీపైన పొదుపు సంఘాలను శిక్షణ ఇస్తే గ్రామీణ ఆర్థికానికి కొంత ఊపొస్తుంది. పాశ్చాత్య దేశంలో చిరుధాన్యాలు ఆహార పదార్థాలకు మార్కెటింగ్ విస్తరించిన దృష్ట్యా ఎగుమతి అవకాశాలని ఒడుపుగా అందిపుచ్చుకోవాలి. ఆరోగ్య సిరులున్నప్పుడు దేశము చిరునామా అవుతుంది. ఇదండి చిరుధాన్యాల గురించి ఇచ్చిన ఆర్టికలు. ఇవి మన చిరుధాన్యాలది 2023 సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంలో భారతదేశము కూడా మన ప్రధాని మోడీ హస్తం ఎంతగానో ఉందని మనం గతంలో చదువుకోవడం అనేది జరిగింది. ఈ చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని చెప్పడం అనేది జరిగింది. ఈ రోజుకి సంబంధించిన ఎడిటోరియల్స్ ఇవి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.